సభకు నమస్కారం. స్త్రీ శక్తిని లోకానికి చాటిన, సమస్త లోకాలకు రక్షణనందిస్తున్న జగన్మాత ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో లోకంలో స్త్రీ యొక్క స్థానాన్ని, విలువను, స్త్రీ మనోభావాలను, ఆమె పొందే అనుభూతులను అన్నిటినీ అక్షరీకరించిన ముదిర అనే కవితా సంపుటి ఆవిష్కరణ చేసుకోవటం, ఈ వేదిక మీద అందరూ ముదితలనే ఆసీనురాలను చేయడం, ఇదంతా ఒక ప్రత్యేకమైన సందర్భంగా నాకు అనిపిస్తుంది. ఇంతటి మంచి ఆలోచన చేసిన వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముందుగా తెలియచేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు, ఆ పేరే ఒక బ్రాండ్ ఇమేజ్ అనిపిస్తుంది. సాహిత్య లోకంలో తనదైనటువంటి ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి ఆమె చాలామంది సాహిత్య లోకంలో కవులమని చెప్పుకునే వాళ్ళు రాశిలో ఇన్ని పుస్తకాలు వేశాము, ఇన్ని రచనలు చేశాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో వాసి ఉన్నదా లేదా అనేది అవసరం లేదు వాళ్లకు. ఒక 50, 60, 100 పుస్తకాలు వచ్చాయి అని చెప్పుకోవటం చాలామందిలో చూస్తుంటాం, అందరినీ అని కాదు. కానీ వాసిరెడ్డి మల్లీశ్వరి గారు అటు రాశిలోనూ ఇటు వాసిలోనూ కూడా ప్రత్యేకత సాధించుకున్నటువంటి ఒక విలక్షణమైన రచయిత్రి, కవయిత్రి. జన్మతః మా గుంటూరు జిల్లాకు చెందిన వారైనా ఆమె ఉద్యోగం చేసిన, కవయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన, తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న అంతా ఈ భాగ్యనగరం గడ్డ మీదే జరిగింది. కాబట్టి 2 రాష్ట్రాలకు, అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి కూడా ఖ్యాతి తెచ్చినటువంటి స్త్రీమూర్తిగా నేను ఆవిడని ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. సాహిత్య లోకంలో ఆవిడ సాధించినటువంటి విజయాలు మీ అందరికీ బాగా తెలుసు నాకంటే. వచన కవయిత్రిగా, గజల్ కవయిత్రిగా, అలాగే భాషావేత్తగా, బాల సాహితీవేత్తగా వివిధమైనటువంటి ప్రక్రియల్లో ఆమె రాణిస్తూ నేటి ఆధునిక కవిత్వ లోకంలో ఒక ప్రత్యేకతను సాధించుకోవటం మనందరికీ గర్వకారణమైన విషయం. మనకి వాగ్గేయకారుడు అనే ఒక పదం ఉంది. అంటే స్వయంగా కీర్తన రాసి, స్వయంగా దానికి రాగం సమకూర్చి, స్వయంగా వారే పాడటాన్ని మనం చూసాం సాహిత్య చరిత్రలో. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, ఇలా వాళ్ళని వాగ్గేయకారులు అన్నాం. అయితే ఈ కాలంలో అలాంటి ఆధ్యాత్మిక భావాలు కాకుండా సామాజిక భావాలతో ఒక అద్భుతమైనటువంటి భావన లోకంలో మనందరినీ విహరింపచేస్తూ స్వయంగా గజల్స్ రాసి పాడుతున్నటువంటి ఆమె గజల్ వాగ్గేయకారిణి అని అనిపించుకున్నారు ఆవిడ. ఇంకా ముదిర ఆమె 2వ కవితా సంపుటి. ఏమిటి ఇంత చెప్తున్నారు, 2వ కవితా సంపుటేనా అంటే, మొదటి కవిత్వ సంపుటి వెలువడిన తర్వాత ఆవిడ వివిధ ప్రక్రియల్లో ప్రవేశించి వాటిలో తమ నిజాయితీని, నిబద్ధతను నిరూపించుకొని మళ్ళీ వచన కవిత్వం వైపుకి వచ్చారు. ఇందులో 84 కవితలు ఉన్నాయి. సాధారణంగా ఇప్పుడే నేను చెప్పినట్లుగా కొంతమంది కవులు వాసి కోసం చూస్తూ 84 కవితలని 40 చేసి 2 పుస్తకాలు వేస్తారు. కానీ మల్లీశ్వరి గారు అలా చేయలేదు. దానికి కారణం ఏమిటంటే, ఆద్యంతము ఒక స్త్రీ యొక్క పరిణామం, మానసికమైన చైతన్యం, ఆమె మనోభావాలు, ఆమె పొందినటువంటి వేదనలు, సంవేదనలు, ఇవన్నీ ఇందులో వస్తువుగా సాగాయి. కాబట్టి ప్రారంభం నుంచి చివరి వరకు చూసినట్లయితే ఒక మహిళగా, పరిపూర్ణత సాధించినటువంటి మహిళగా ఆమె మనోభావాలని చెప్పడానికి ఇది ఒకే పుస్తకంగా ఉండడం అనేది అవసరం. అందులోనూ
వారి తల్లిగారి జ్ఞాపకార్థం ఈ గ్రంథాన్ని రచించినట్లుగా కూడా ముందుగా వారు తెలియచేశారు. అందుకే నా జ్ఞాపకాలలో అమ్మ అనేది మొదటి కవితగా దీనిలో ఆవిడ చేర్చారు. ఇందాకే శాంతి నిర్మల్ గారు ఆ కవితను చదివి వినిపించారు మనకి. ఏమిటి అమ్మ జ్ఞాపకాలు? అసలు అమ్మ జ్ఞాపకాలు ఏమిటి? అవన్నీ వర్తమానాలే. అవి సజీవంగా మనం ఇప్పటికీ చూస్తున్నటువంటివే. తల్లి భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆ సన్నివేశాలు, తల్లితో కలిసి ఉన్నటువంటి సందర్భాలు ఎప్పటికీ కూడా మన కళ్ళ ముందు సజీవంగా ఉంటాయి. కానీ లోకం కోసం వాటిని జ్ఞాపకాలు అనాలి కాబట్టి జ్ఞాపకాలు అనే పేరుతో ఆవిడ చెప్పారు. ఆ కవితలో 2 లైన్లు మాత్రం చెప్తాను. బావిలో నీరు తోడి 2 చేతులతో 2 నీటి కడవలని తెచ్చేటప్పుడు సూర్యచంద్రుల్ని 2 చేతులతో పట్టుకున్న ఆకాశంలా. ఇది అర్థం కావాలంటే పల్లెటూళ్ళలో మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం తెలిస్తేనే అర్థమవుతుంది. ఇప్పట్లాగా మనం మంచినీళ్ళకి ఇలా పంపు ఆన్ చేసుకోవటం కాదు. బావిలో నీళ్లు తోడటం అన్నది ఒకనాటి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వ్యవసాయదారుల కుటుంబాల్లో బాగా కనిపించే దృశ్యం. ఆ దృశ్యం మన కళ్ళ ముందు కదులుతుంది. దీన్ని కవిత్వంలో భావచిత్రము అంటారు. కవికి ఉన్నవేమిటి అక్కడ? శబ్దాలే. శబ్దాలతోనే తన మనోభావాలను వెల్లడించడానికి ఒక అద్భుతమైన దృశ్యాన్ని మన కళ్ళ ముందు సృష్టిస్తాడు కవి. అదే ఒక చిత్రకారుడైతే రంగులతో, రకరకాల వర్ణాలతో ఆ చిత్రాన్ని మన ముందుంచుతాడు. అలాగే ఒక శిల్పి కూడా తన నైపుణ్యంతో శిల్పాన్ని మన ముందుంచుతాడు. కానీ ఆ 2 చలనం ఉండదు. మనం ఆలోచించిన కొలది దానిలో భావం అర్థం చేసుకోగలుగుతాం. కానీ కవిత్వం అనేటప్పటికీ ఇది చలన దృశ్యం, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఒక సజీవమైనటువంటి సాక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది శబ్దం యొక్క గొప్పతనం. ఆ శబ్దము, ఆ శబ్దాన్ని బాగా పట్టి ఇచ్చేటటువంటి అర్థము, ఈ రెండిటి యొక్క ప్రాధాన్యమే కవిత్వం అంటే. అందుకే విమర్శకులు చెప్తారు, శ్రావ్యమైన శబ్దం ద్వారా రమ్యమైన అర్థాన్ని హృద్యమైన అనుభూతిగా మలిచేదే కవిత్వం. ఇప్పుడు ఈ అమ్మ జ్ఞాపకాలు అనే కవితను మనం చదివినప్పుడు ఆ పంక్తులు చూడగానే మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం తెలియనటువంటి ఒక దృశ్యంలోకి వెళ్ళిపోతాం. అది ఒక అనుభూతిగా మిగిలిపోతుంది. కానీ అక్కడ ఉన్నవేమిటి? శబ్దార్థాలు. ఆ శబ్దార్థాలతోనే కవి మనలను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకువెళతాడు. అలాంటి కవిత్వం వాసిరెడ్డి మల్లీశ్వరి గారు మనకి ఈ కవితా సంపుటిలో అందించారు. ఈమె ప్రయోగించినటువంటి పదాలు చూస్తే కొన్ని పదాలు భావుకతా బంధురాలుగా కనిపిస్తాయి, కొన్ని పదాలు అద్భుతమైన భావచిత్రాలు అనిపిస్తాయి, మరికొన్ని పదాలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవిగా ఉంటాయి, మరికొన్ని పదాలు మబ్బుల చాటున చంద్రుడిలా స్పష్టాస్పష్టంగా మన మనస్సుకి, మన ఊహకు పదును పెడుతూ ఆ దృశ్యాలను చూపించడానికి ప్రయత్నం చేస్తాయి. కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే, పల్లెటూళ్ళల్లో గొర్రెలని మేకలని గుంపులుగా తోలుకొని వెళుతుంటారు కొంతమంది గొర్రెల కాపరులు. అన్నీ ముందు వెళుతుంటాయి, ఆ కాపరి వెనక వెళుతూ ఉంటాడు వాటిని తోలుకుంటూ. కానీ అతడి చేతిలో ఒక చిన్న గొర్రె పిల్ల ఉంటుంది, లేకపోతే మేకపిల్ల ఉంటుంది. ఎందుకు దాన్ని అలా ప్రత్యేకంగా పట్టుకున్నాడు అంటే, అది చిన్న పిల్ల కావటమో, లేకపోతే నడవలేనటువంటి స్థితో, లేకపోతే దాన్ని జాగ్రత్తగా పదిలంగా తీసుకెళ్ళవలసిన పరిస్థితో ఏదో అయి ఉంటుంది. మల్లీశ్వరి గారు కొన్ని పదాలను అలా ప్రయోగిస్తారు. ఆ పదాలను అక్కడ ప్రయోగించటంతో ఆవిడ ఉద్దేశించినటువంటి భావం మనకి ఖచ్చితంగా స్ఫురించి మనలను ఒక ఆనంద లోకంలో విహరింప చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఒక కవిత, నేను అనే కవిత, కలకలనై కలికినై క్షణదలో కదిలే కారునై నిస్వప్న నిర్నిద్ర నిదర్శనమునై అంటారు.
ఈ పదాలు కొన్ని మనకు అర్థమవుతున్నాయి. కదిలే కారునై. కారు ఏమిటి? కారు కదలటం. మనం అందరం కారులో వచ్చాం కదా, కాదు. కారు అంటే ఋతువు అని అర్థం. వానకారు కోయిలనై అని కృష్ణశాస్త్రి సినిమా పాట కూడా మనకు గుర్తొస్తుంది ఈ సందర్భంగా. అంటే కదిలే కారునై అనే పదంలో స్త్రీ యొక్క చైతన్యాన్ని, ఇందులో ముఖ్యంగా తన కవిత్వాన్ని కూడా భంగ్యంతరంగా చెప్పారని మనకు అనిపిస్తుంది ఆ కవిత చదవగానే. నా కవిత్వం ఇలా ఉంటుంది, కదిలే కారునై నిస్వప్న నిర్నిద్ర నిదర్శనమునై, ఇట్లా సాగుతుంది ఆ కవిత. అలాగే అక్షరమై స్వాంతన సాంత్వన నిడు సాహిత్యమునై, రసజగతి నేలు తన్మయమునై, రణమై రహస్యమై మీరెరుగని కవన కాంతినై అని చెప్తూ భంగ్యంతరంగా నా కవిత ఇది, ఇలా ఉంటుంది అని కూడా మనకు తెలియచేస్తారు. ఇక పదప్రయోగాలు చూస్తే చాలామంది అంటూ ఉంటారని చెప్పారు, మీ పదాలు మాకు అర్థం కావటం లేదు అని అంటారని. ఆ పదాల్లో వాటి వెనుక దాగినటువంటి ఒక సార్థకమైన విధానాన్ని చూస్తే అది అక్కడ అతికి తీరుతుంది అంతే. ఇంకా దాన్ని తీసి మనం వేరొక పదాన్ని అక్కడ పెట్టడానికి వీలుండదు. ఆవిడ అంటారు చూడండి, లలి, లాలి, లాలన, లాలస, లావణ్యం నేనైనా. లాలి, లాలస, ఇవన్నీ అర్థమవుతున్నాయి. లలి అనే పదం ఒక గొప్ప కవి కవయిత్రి మాత్రమే ప్రయోగించగలరు. లలి అంటే ప్రేమ, సౌహృదం. దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఎదుటి వ్యక్తి మీద మనం చూపించేటటువంటి ఆప్యాయత, అనురాగాలు, స్నేహము, దానిలో ఉండే మాధుర్యము, ఈ భావాలన్నీ లలి అనే ఒక 2 అక్షరాల పదంలో కనిపిస్తాయి. ఆ మిగిలిన పదాల కంటే లలి అనే పదం ఆవిడ ఉద్దేశించిన భావాన్ని చక్కగా సుస్పష్టంగా తెలియచేసిందని మనం ఆ సందర్భంగా అనుకుంటాం. అంతేకాదు కొన్ని పదాల్లో ఆవిడ శ్లేషను కూడా చాలా అద్భుతంగా ప్రయోగిస్తారు. చూడండి, ఇంతి అంటే స్త్రీ అని మనకు అర్థం తెలుసు. ఇంతే అంటే ఇంతే, ఇంతవరకే అని అర్థం వస్తుంది. కానీ ఇంతే అంటే ఇంతియే, స్త్రీయే అనే అర్థంతో ఆవిడ ఇక్కడ ప్రయోగిస్తారు. విశ్వాన ఆమె నవనవోన్మేష నవల తెలుసా? ఆమె ఇంతే, ఇంతే. ఎందుకు? ఇంతే కాదు, ఎంతో అనిపించుకున్న సబల. అంటే ఆ ప్రయోగాలని 2 అర్థాలు వచ్చేటట్లుగా అర్థవంతంగా ప్రయోగిస్తూ మన మనస్సును రంజింపచేసే లక్షణం ఈవిడ పదప్రయోగాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే భాష మీద ఆవిడ కొన్ని గ్రంథాలు కూడా రాశారు. పదాలకు ఉన్నటువంటి అర్థాలు, వాటి వెనుక ఉన్న సౌందర్యము, వాటన్నింటినీ కూడా ఆవిడ బాగా పట్టుకున్నటువంటి కవయిత్రి. అందుకే ఆ పదప్రయోగంలో ఒక విలక్షణమైన విధానం మనలని ఆకర్షిస్తుంది. అలాగే కాలం అనే కవితలో లేవు సౌజన్య స్రవంతులు ద్వేష హసంతికలు తప్ప. హసంతికలు ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి పదం. హసంతిక అంటే కుంపటి, పొయ్యి, మండేటటువంటిది అని అర్థం. ద్వేషము మండించేదే. ద్వేష హసంతికలు అంటే ఏమిటి? అవి కుంపట్ల లాంటివే కానీ మల్లెపూల లాంటివి కాదు. కాబట్టి అక్కడ ద్వేష హసంతికలు అని ప్రయోగించక తప్పదు. అలాగే మరొక పదం చెప్తాను చూడండి, పశువు కాళ్ళ కింద పరికల నేల రాలిన పరిగెల. పరిక, పరిగె ఇవి కూడా వ్యవసాయదారుల కుటుంబంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసే పదాలు. పరిక అంటే ముగ్గు. మనం వాకిట్లో ముగ్గు వేసుకుంటాం. మన సంస్కృతికి అది చిహ్నం అని భావిస్తాం. ఆ ముగ్గును ఎవరైనా ఆటంకపరిస్తే దాన్ని చెరిపివేసినా చాలా బాధపడతాం. ఇక్కడ పశువు కాళ్ళ కింద పరికల, స్త్రీ యొక్క వేదనను అనుభవించే స్త్రీ స్థితిని చెప్పడానికి ఆమె ప్రయోగించిన పదం. అలాగే పరిగె అంటే
పొలం కుప్పలు వేస్తారు. పంటలు పండిన తర్వాత వాటిని కుప్ప వేసి తర్వాత నూరుస్తారు. ఆ కుప్ప వేసిన తర్వాత కొన్ని కంకులు కింద పడిపోతాయి అక్కడక్కడ. దాన్ని పరిగె అంటారు, పరిగె ఏరుకోవటం అంటారు. వేమన కూడా దీన్ని చాలా అద్భుతంగా ప్రయోగిస్తాడు, పరిగె అనే పదాన్ని. పంట చేను విడిచి పరిగె ఏరుకున్నట్లు అని. అలా నేల వాలిపోయినటువంటి దాన్ని పట్టించుకోరు ఎవరో. తర్వాత కావలసిన వాళ్ళు నెమ్మదిగా దాన్ని ఏరుకొని జీవిస్తూ ఉంటారు. అలా నేల రాలిపోయిన పరిగెలా అంటారు ఆవిడ. ఈ పరిగె ఈ రెండు కూడా స్త్రీ యొక్క జీవితాన్ని చాలా అద్భుతంగా చిత్రించడానికి ప్రయోగించబడినటువంటి పదాలు. అసలు కవిత్వం యొక్క గొప్పతనం శీర్షికలోనే సగం మనకు అర్థమైపోతుంది. ఆ శీర్షిక పెట్టటము, ఎత్తుగడ, ఈ రెండు కూడా కవి యొక్క గొప్పతనాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తాయి. ఇలా ఈ గ్రంథంలో ఉన్న 84 కవితల శీర్షికలు కూడా ఆమె చాలా ఆలోచించి అందులో విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. స్త్రీ ప్రారంభంలో అనేక ఆలోచనలతో, భావాలతో, సంతోషంతో సమాజంలోనికి రావటం, ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత ఆమె మనోవేదన, ఆ తర్వాత ఆమె నిర్ణయించుకున్నటువంటి విధానం, ఆ తర్వాత ఎలా ఉండాలో దానికి అనుగుణంగా ఆమె ప్రవర్తించటం, ఇలా ఒక క్రమం కనిపిస్తుంది ఈ కవితలన్నిటిలో. అందుకే వాటికి అనుగుణంగానే ఆ శీర్షికలు కూడా మనం చూస్తే ఆమె భావం మనకు అర్థమవుతుంది. నేను అనే కవిత దగ్గర నుంచి చివరి మహిళేగా అనే కవిత వరకు కూడా ఆమె పెట్టిన శీర్షికలన్నీ స్త్రీ మనోభావాలను, మల్లీశ్వర గారి కవితాత్మను పట్టి ఇచ్చేటట్లుగా కనిపిస్తాయి మనకి. జేగంటనై, నే చిన్మయమై, నేనో పూల ఋతువునై, నేనో ప్రేమ పలవింతనై, నేనే నీవైన వేళ తిరస్కృతనై, కాలమెప్పుడు, కాలం ఓ మహాకావ్యం. ఇవన్నీ శీర్షికలు. ఈ పేర్లు చదువుతూ ఉంటే ఇప్పుడే నేను చెప్పినట్లుగా ఆ భావాల క్రమం మనకి అర్థమవుతుంటుంది. ఆ భావాలకు అనుగుణంగా ఒక అద్భుతమైన శీర్షికను ఉంచటంలోనే కవయిత్రి యొక్క ప్రతిభ అంతా మొట్టమొదట మనకు తెలుస్తుంది. అలాగే ఎంత తెగువ చూపించినా, ఎంత ధైర్య సాహసాలు చూపించినా స్త్రీ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట అవమానాన్ని ఎదుర్కొంటుంది. ఆ అవమానానికి గుర్తుగా చాలామంది మహాభారతంలో ద్రౌపది యొక్క వృత్తాంతాన్ని మనకు ఉదాహరిస్తూ ఉంటారు. దాన్ని మల్లీశ్వరి గారు చెప్తూ, నేను పుట్టానా అనే కవితలో అందమంటూ అంగాంగ వర్ణనలు చేసిన అంగన స్థానం మహానసమే అన్న, తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని తెగువతో ధీరతనెంత చూపినా అతివే అంటుంది జగతి. ప్రకృతికి సౌందర్య సృష్టి దృష్టి నేనేనని తెలిసిన, ప్రేమ వృష్టి నిడు శక్తినని తెలిసిన, మనసును మెదిలే ముద్దుగుమ్మనైనా మధురవాణినైనా రూపాల రూపునే కాని రూపవని మగువ మనసు అనుభూతి రూపాన్ని కనలేరు. ఇన్ని రూపాలున్నాయి, కానీ ఆమె మనసులోని అనుభూతిని మాత్రం ఎవరూ రూపుకట్టలేరు. ఇది ఆమె మనోభావాలు. అంతెందుకు, ఆదిశక్తివే, అమ్మోరివే నీవు అన్న తమ నోటి మాటనే మరుస్తారు. ఇలా చాలా కవితలు శబ్దార్థాలు రెండు సమానమైనటువంటి స్థాయిలో సరిజోడుగా నడుస్తూ కవయిత్రి యొక్క అంతరాత్మను, ఆమె కవితాత్మను పట్టి ఇచ్చే దిశగా సాగినవి. స్త్రీకి అర్థం ఇతిహాసం అంటారు ఒక చోట. ఇతిహాసం అంటే ఏమిటి? చారిత్రకమైనటువంటి విషయం, చరిత్ర అనుకుందాం. అంటే జరిగినటువంటి విషయాన్ని చెప్పేది. మనిషి కూడా అంతే, జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వర్తమానంలో సరియైన విధానంలో ప్రవర్తించాలి, దాన్ని ఆధారం చేసుకొని భవిష్యత్తులోకి వెళ్ళాలి. అలాగే స్త్రీ కూడా జరిగిన కాలం నాటి వృత్తాంతాన్ని
ఉదాహరణగా తీసుకొని, ఉదాహరణకి ద్రౌపది లాంటి స్త్రీమూర్తి యొక్క చరిత్రను ఉదాహరణగా తీసుకొని తన మనసులో ఈనాటి సమాజంలో ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా తన వ్యక్తిత్వాన్ని తను కాపాడుకోవాలి అనేది నిర్ణయించుకుంటూ తన భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ వెళ్ళాలి. ఆ సందర్భంలో ఆ స్త్రీ ఒంటరిదైనా కావచ్చు, ఏ సహాయము సహకారము అందకపోవచ్చు. అందుకే ఒంటరి ఓకం అంటారు ఆవిడ. అది శీర్షిక, ఒంటరి ఓకం అని పెట్టి, చుట్టూ ఎంతో అందమైన ప్రకృతే, ఎప్పుడు విరిగి వాలుతుందో తెలియని కొమ్మ, ఎప్పుడు పొంగుతుందో తెలియని నీరు, ఎప్పుడు కుంగుతుందో తెలియని నేల, నీవేంటని అడుగుతూ అందని ఆకాశం, ఆశాభావం ఎంతున్నా అలుపెరుగని పోరాటమైన, రెక్కలనెంతగా కదల్చినా నాదెంత తీయని స్వర్గమైనా, అందేనా ఎరుగని ఆవలిలోకం, నా నీడనే నే చూసుకుంటూ ఎగురలేని నేను ఏకాకి ఓకం తెలుసా. ఇక్కడ ఓకం అంటే ఒక పక్షి. ఒక పక్షికి ఒక ఒంటరి అయినటువంటి స్త్రీ మూర్తికి ఉన్నటువంటి సామ్యాన్ని ఆ కవిత్వం అంతా కూడా పైనుంచి కింద వరకు ప్రతీకగా తీసుకొస్తూ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సాదృశ్యాన్ని చెబుతూ నేను ఒక ఒంటరి ఓకం అని ముగిస్తారు కవిత్వం. కవిత్వ రచనలో ఇది ఒక అద్భుతమైన శైలి శిల్పం. ఇలాంటి శిల్ప సంబంధమైనటువంటి కవితలు ఇందులో మనకు చాలానే దర్శనమిస్తాయి. గత వైభవాల జ్ఞాపకాల దారుల్లో, గోరింట పూచిన సంస్కృతిలో ఆనాటి సందర్భాలలోకి తిరిగి ప్రయాణం చేస్తూ దాన్ని ఆధారం చేసుకుంటూ మునుముందుకు సాగాలని ప్రమాణాలు చేసుకుంటూ వాటిని నెరవేర్చుకుంటూ ఉండాలని ఒక బలమైన ఆకాంక్షని స్త్రీలోకానికి ఆవిడ అందిస్తూ ఈ కవితలు అల్లారు. ఒక వైయక్తిక దశ నుండి సామాజిక దశగా పయనించే క్రమంలో ఏ కవి అయినా సరే ప్రతి క్షణం దగ్ధమవుతూనే ఉంటాడు. అప్పుడు చుట్టూ కనిపించే సమాజమే కవితా వస్తువు అవుతుంది. ఆ కవిత్వ తపన నుండి సామాజిక బాధ్యతను నిరూపించుకోవడానికి కవి కవిత్వ రచన చేస్తాడు. ఆ బాధ్యత ప్రధానంగా మహిళగా, ఒక చైతన్యవంతమైన మహిళగా సమాజానికి మార్గదర్శకురాలు కావాలని మల్లీశ్వరి గారు అక్షరం అక్షరాన, కవిత కవిత్వాన కూడా దీనిలో మనకు బోధిస్తారు. అలాగే వర్ణాలు కవిత కూడా వారి మనోభావాలను మనకు చక్కగా తెలియచేస్తాయి. తానేమిటో చెప్తూ, స్పందించే హృదయాలకు తెలుసు ఆ స్వర సర ఆలాపనలెంతో, మొయిలు కురిసినట్టు, నెమిలి నటించినట్లు, మొగలి గుబాళించినట్టు, మాకందం అందమైనట్టు, వేపపూత పూసినట్టు, వెన్నెల కాసినట్లు, కన్నీరు చెంపల్ని తడిమినట్టు. ఇంతవరకు అన్నీ మంచివే, పరిమళభరితమైన విషయాలే, సుందరమైన దృశ్యాలే. అంటే ఒక కవిత్వంలో ఇది ఒక్కటే కాదు, సుందరమైన దృశ్యమే కాదు, కన్నీరు చెంపల్ని తడిపినట్టు. ఆ ఒక్క పదం చాలు. కన్నీరు ఎందుకు వస్తుందో, చెంపల్ని ఎందుకు తడుపుతుందో, సమాజంలోని పరిస్థితులు ఏమిటో, స్త్రీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి. ఆ కన్నీటితో ఎన్నెన్ని ప్రవాహాలు, ఆ ప్రవాహాల్లో ఎన్ని పద ప్రవాహాలు ఈమె కవిత్వంలో కనిపిస్తాయి. దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్తాడు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు అని చెప్పి. అంటే ఒక సౌందర్యమే కాదు, ఒక కన్నీరు కూడా, ఒక సంతోషమే కాదు, ఒక దుఃఖం కూడా. ఇవన్నీ కలగలిసినటువంటిదే జీవితం. ఇవన్నీ బోధించేటటువంటిదే కవిత్వం. వీటన్నిటి ద్వారా మనకు ఒక మార్గాన్ని నిరూపించేదే కవిత్వం. అలా ఉన్నప్పుడే అది కవిత్వ లోకంలో నిలిచి ఉంటుంది చిరకాలం. అలా నిలిచి ఉండేటటువంటి ఒక భావాలని, స్త్రీ జీవితాల్లో కనపడనటువంటి, పైకి కనపడనటువంటి వేదనలని,
చెప్పడానికి ఈ సంపుటిని ఆవిడ ఉద్దేశించారు. కళ అంటే ఒక సాధారణమైన వస్తువు కాదు, అది ఒక మానసికమైన శక్తి, ఒక ఆకర్షణ శక్తి. మనలను ఒక అద్వితీయ ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళిపోయి ఆ అద్వితీయ ప్రపంచంలో మనం ఏమిటి అన్నది మనం ఆలోచించుకునేటట్లు చేసి దానికి అనుగుణంగా మళ్ళీ మామూలు సమాజంలోకి వచ్చి దాని ప్రకారం మనం నడుచుకునేటట్లుగా చేస్తుంది కళ అంటే. సంగీతం కానీ, సాహిత్యం కానీ, శిల్పం కానీ, ఏవైనా సరే మనిషిని సంస్కరిస్తుంది కూడా. అలాంటి కళల్లో కవిత్వం అనేది మొట్టమొదటి స్థానం. ఇది నా మాట కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినటువంటి మాట. అలాంటి అద్భుతమైన కవితా సంపుటిని మన చేతికి అందించిన వారు, ఆ కళని చక్కగా చూపించి హృదయ దగ్నంగా మనందరికీ కూడా అందించినటువంటి కవయిత్రి వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇంకా చాలా కవితలు ఇందులో ఒక్కొక్క దాన్ని మనం చదివి విశ్లేషించుకునేటటువంటి ఉన్నాయి. కానీ నాకు ఇచ్చిన సమయం మేరకు దీన్ని రేఖామాత్రంగా మీకు పరిచయం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నిజంగా కవయిత్రి హృదయాన్ని ఎంత అందంగా అద్భుతంగాను ఆవిష్కరించినటువంటి ఆచార్య నాగరాజలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,